హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడీ చేసుకుందాం. నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, అలాగే శనగపిండి కూడా వేసుకోవాలి. దీంట్లో గరం మసాలా 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకొని, అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ పోయకుండా మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి మొత్తం మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి అవి మొత్తం మంచిగా పట్టేలాగా కలుపుకున్నాక దీనిలో కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది నేను లైట్గా వేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. మీరు కావాలని వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, లేదు అంటే అది మీ ఇష్టం. చికెన్ పీసెస్కి ఫుడ్ కలర్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి చికెన్ని. చికెన్ పకోడీ కోసం చికెన్ సైజ్ అనేది మీడియం సైజులో ఉండాలి. మరి పెద్దగా ఉన్నా సరే అవి చికెన్ మంచిగా ఫ్రై అవ్వదు. ఇప్పటి వరకు మనం చికెన్లో కొన్ని కూడా నీళ్ళు పోసుకోలేదు కదా, లైట్గా జల్లుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఇందులో 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్కి మొత్తం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కూడా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తాన్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. 1 అవర్ అలా ఉంచడం వలన టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. చికెన్ పకోడీ కోసం బాగా హీట్ అయిన ఆయిల్లో చికెన్ పీసెస్ అనేది విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మరి ఎక్కువ పీసెస్ వేసుకున్నా సరే అది మొత్తం నతక్కపోయి మంచిగా ఈవెన్గా ఫ్రై అవ్వదు. చికెన్ పీసెస్ మీడియం సైజులో తీసుకోవడం వల్ల లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. చికెన్ పకోడీలో రైస్ ఫ్లోర్ వేయడం వలన చికెన్ పకోడీ అనేది బయట క్రంచీగా ఉంటుంది. చికెన్ పకోడీని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీ మంచిగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి వేసుకున్నాను. అలాగే మిగిలిన చికెన్ని కూడా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. చికెన్ని మీరు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్లో చేసుకోండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడకూడదు కాబట్టి నేను లైట్గా వేసుకున్నాను. మిగిలిన చికెన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకున్నా. చూడ్డానికే నోరూరిపోతుంది కదా, తినడానికి ఇంకా చాలా బాగుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్ ప్లేటింగ్ చూసారా ఎంత బాగుందో. పచ్చి ఆనియన్స్ కూడా వేసుకొని చికెన్ పకోడీ పైన లైట్గా లెమన్ పిండుకొని తినడమే.